హలో గైస్, ఈ రోజు నేను మదనపల్లిలో ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. నాకైతే చాలా మంది సజెస్ట్ చేశారు అండ్ చాలా మంది చెప్పారు కూడా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి. సో భాష అన్న బొరుగులు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మదనపల్లిలో అయితే. జనాలు అయితే సందే ఉండరు. ఈవినింగ్ 6 కి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ దొరికే మసాలా బొరుగులు అండ్ నిప్పట్లు చాలా ఫేమస్ అన్నమాట. ఇది వచ్చేసి కరెక్ట్ గా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ హై స్కూల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది లొకేషన్ అన్నమాట. ఇక్కడైతే జనాలు క్యూలో నిలబడి మరీ తింటారు. అంత ఫేమస్ ఈ భాష అన్న బొరుగులైతే. సో మనం కూడా ఈ రోజు టేస్ట్ చేసి ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మీతో. వెయిట్ అండ్ సీ. ఇక్కడ దొరికే ఐటమ్ లో ఇది మంచి యూనిక్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి నిప్పట్లు అన్నమాట. వాళ్ళు తయారు చేసుకున్న కారంలో బాగా అలా ముంచి అయితే వేస్తున్నారు. 10కి 3 అయితే ఇస్తారు. సో ఇంకా ఇలా ముంచిన వాటిపైన కొత్తిమీర అండ్ ఆనియన్ గార్నిష్ చేసి అయితే మనకి ఇస్తారు. తినడానికి కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పారు. సో నేను కూడా తింటాను. సో చూద్దాం ఎట్లుందో టేస్ట్ అయితే. कौन पैसे टी शर्ट पूछो है तुम्हारा ये टिकट लो चलो कोई नहीं माने हम मतलब अभी पता फिलहाल डाला हम कभी कौन सा है बोलना सामान डाले बा क्या हटा कौन निकल लेना कौन कर रहा क्या एक बड़ी लेना ये सब क्या है माते फर्स्ट मंथ अगला तो कितना ऐसे कितना इसको ये ले ले रोय के ना पड़ला चलो ये वाले इसका ये वाले फ्रेंड भाई ना ये वाले इसको हमें तले करना इसकी जगह बोल क्या भाई क्या ఎందుకే పచ్చి 30 यार 30 सोना ये अरे ये बिस्किट तो यार ये बोल यार मुंबई क्या मुंबई क्या क्या भाई क्या मुंबई क्या కొన్ని నిప్పట్లు అండ్ కారం అయితే సపరేట్ గా పెట్టేశారనమాట. ఎవరికి ఎన్ని కావాలో తినేసి వాళ్ళే డబ్బులు కట్టేసి పోతా ఉంటారు. అంత నమ్మకంతో నడుస్తుంది ఇక్కడ బిజినెస్ అయితే. సో కారంలో బాగా ముంచుకొని దాని మీద కొన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని ఎవరికి ఎంత కావాలో తినేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో నాకు కూడా తినాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఇలా కారంలో అద్దుకొని ఆనియన్స్ పెట్టుకొని. సో నేను కూడా టేస్ట్ చేస్తాను అనమాట. సో 10కి 3 అయితే వస్తాయి. నేను జస్ట్ 3 అయితే టేస్ట్ చేస్తాను. ఎట్లుందో మీకైతే చెప్తాను. రాయలేరు ఇంకోటి సార్ లేక్ హౌస్ సో నేను కూడా 10 రూపాయలకి అయితే తీసుకున్నాను. 3 అయితే వచ్చాయి. ఇంకా కారంలో బాగా అద్దుకొని దాని మీద ఆనియన్స్ పెట్టుకొని తిన్నాను. టేస్ట్ అయితే నాకు కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనమాట. ఫస్ట్ టైమే నాకు చాలా బాగా నచ్చేసింది. వాళ్ళ కారంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అంత టేస్ట్ ఇస్తుంది. పబ్బిల్ అయితే నార్మల్ టేస్ట్, బట్ ఆ కారంలో ముంచుకొని ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత మసాలా బొరుగులు కూడా ట్రై చేశాను. మసాలా బొరుగులు అయితే నేను 20 రూపాయలు తీసుకున్నాను. అందులో కొన్ని నిప్పట్లు వాళ్ళ ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న కారం అండ్ బొరుగులతో బాగా మిక్స్ చేసి దాని మీద మనకు కొత్తిమీర ఆనియన్ గార్నిష్ చేసి పెట్టేస్తారు. సో మాక్సిమం అరిటాకులోనే పెడుతున్నారు కాబట్టి
సో కొంచెం హెల్దీనే చెప్పాలి. సో పేపర్ గట్లా వాడకుండా సో 20 రూపాయలకి అయితే ఇన్ని అయితే వచ్చాయి. టేస్ట్ వైజ్ చెప్పాలంటే మసాలా బొరుగులు నార్మల్ గా అనిపించింది. బయట వాటి దొరికే దానికన్నా కారంతో తింటే కొంచెం బాగానే అనిపించింది. బట్ నిప్పట్లతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. సో నిప్పట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలానే మసాలా బొరుగులు తీసుకోవాల్సింది లేదు, అది కూడా బాగానే ఉంది. సో వీడియో అయితే ఇంత గైస్. వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయండి.